వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత, వర్ధిల్లాలి నిరుద్యోగుల ఐక్యత. జై తెలంగాణ. ఇప్పుడు మీరు ఇంతగానో స్లోగన్స్ ఇస్తూ ఉన్నారు నిరుద్యోగుల పక్షాన కూడా ఇక్కడికి వచ్చి కూడా అశోక్ నగర్ చౌరస్తాలో ఈ రోజు కూర్చున్న ధర్నాలో కూడా నోటిఫికేషన్లు ఇస్తూనే ఉన్నాము, జాబులు ఇచ్చినాము, వీళ్ళంతా ఒక పెయిడ్ బ్యాచ్కి సంబంధించిన వాళ్ళు నిజమైన నిరుద్యోగులు కాదని చెప్తున్న వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అసలు కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు స్టేట్మెంట్లో ఇస్తున్నారంటే వాళ్ళు అసలు ఘోరంగా స్టేట్మెంట్ ఇస్తున్నారు. చూడొచ్చు ఒక్కసారి వీళ్ళ డిమాండ్లు ఒక్కసారి నెరవేర్చిన పక్షాన కూడా గవర్నమెంట్ వైఖరి అనేది మనకి ఇక్కడ కనబడుతుంది క్లియర్గా. దాదాపు ఇక్కడికి వచ్చి కూడా వీళ్ళు దాదాపు 1 అవర్ కావస్తూ ఉంది. అశోక్ నగర్ చౌరస్తాలో వీళ్ళు కూర్చున్నప్పటికీ వీళ్ళని ఇక్కడ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, గాంధీనగర్ పిఎస్ వాళ్ళు కావచ్చు, చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వారు కావచ్చు, ఇక్కడ నుంచి లిఫ్ట్ చేస్తున్న పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. స్టూడెంట్స్ చూడండి, ఒకటేసారి మూకుమ్మడిగా వచ్చినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వారు లిఫ్ట్ చేస్తున్న వైఖరి అనేది ఇక్కడ కనబడుతూ ఉంది. ఇది అన్యాయం సార్. 10 నిమిషాలు మమ్మల్ని విడుదల 10 నిమిషాలు ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం. మేము దొంగలమా సార్, దొంగలమా సార్, దొంగలమా, దొంగలమా, ఇదేమి రాజ్యం, ఇదేమి ఇంత అన్యాయమా? సార్ ఏం రోజులు సార్ చూడండి ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ని డిపార్ట్మెంట్ వారు లిఫ్ట్ చేస్తున్న వైఖరి అయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది. ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు, ల్యాండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోలీసు వారు కూడా ఇక్కడ ఉన్నారు. స్టూడెంట్స్ని అయితే అశోక్ నగర్ చౌరస్తా నుంచి లిఫ్ట్ చేసే క్రమం అయితే మనకు కనబడుతుంది. వాళ్ళు ప్రధానంగా చెప్తున్నది అయితే ఒకటే, మనకు వాళ్ళు ఏదైతే 19,500 జాబ్లు అనేవి ఉన్నాయో దానికి సంబంధించి కూడా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేయాలి. కేవలం 5,000కు మాత్రమే రిలీజ్ చేయడం ద్వారా ఏం తెలుస్తుందని కూడా చెప్తున్న వైఖరి మనకు అర్థమవుతుంది. మాకేదైనా బాధ జరిగితే బాధ్యత ఈ ప్రభుత్వమే తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. దయచేసి మమ్మల్ని రక్షించుకోండి. తెలంగాణ సమాజం వీళ్ళు అడుగడుగున మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. దయచేసి రక్షించుకోండి. ఎంపీడీఓ పోస్టులు 120 పోస్టులు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాకుండా ఇండైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఓన్లీ ప్రమోషన్ల ద్వారా చేస్తూ ఉన్నారు. అంటే నిరుద్యోగులను నిండముంచడానికి ప్రయత్నం చేస్తుంది ఈ ప్రభుత్వం. కాబట్టి దయచేసి అర్థం చేసుకోవాలి. అట్లనే ఎస్ఐపిసి కూడా 20,000 పోస్టులు రిలీజ్ చేసేంత వరకు ఉద్యమం ఆగదు. వీళ్ళు ఏదైనా సరే ఉద్యమం ఆగదు.